నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తణుకులో వైభవంగా రథసప్తమి వేడుకలు. కన్నుల పండుగగా సూర్యనారాయణ స్వామి కళ్యాణం. పూజలు చేసిన ఎమ్మెల్యే ఆర్మిలి దంపతులు. తణుకులో అంతర్జాతీయ క్యాన్సర్ నివారణ దినోత్సవం. సూచనలు సలహాలు ఇచ్చిన ప్రముఖ వైద్యులు నాగమోహన్ రావు. వేతన ఉద్యోగులకు ఊరటనిచ్చిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్. తణుకు ఎస్కేఎస్టీ మహిళా డిగ్రీ కళాశాల సమీక్ష సభలో స్పష్టం చేసిన ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ. తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి గ్రామంలో భక్తి శ్రద్ధలతో రథసప్తమి వేడుకలు. స్వామికి నైవేద్యం సమర్పించుకున్న భక్తులు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య అధికారులు అందుబాటులో ఉండాలి. రాజమండ్రిలో ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. అంతర్వేదిలో అత్యంత వైభవంగా ఆరంభమైన లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. వాడపల్లి వెంకన్న ఆలయంలో సూర్య నమస్కారాలతో ఆరంభమైన రథసప్తమి పర్వదినం. ప్రత్యేక పూజలు చేసిన ప్రజలు. భూముల రీసర్వేను పారదర్శకంగా నిర్వహించాలి. అమలాపురంలో అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏలూరులో నామినేషన్ దాఖలు చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి. ద్వారకా తిరుమల వీధుల్లో సూర్య ప్రభా వాహనంపై ఊరేగిన చిన్న వెంకన్న. దర్శించుకుని పూజలు చేసిన ప్రజలు. సూర్య భగవానుడి జన్మదినమైన రథసప్తమిని తణుకులో మంగళవారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోనే రెండవ ప్రముఖ సూర్యాలయంగా పేరొందిన తణుకు సూర్య దేవాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి పూజలు చేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పోటెత్తడంతో ఈ వీధి కిక్కిరిసింది. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. సూర్యోదయం ముందు గ్రహ నక్షత్ర సన్నివేశం రథం ఆకారంలో ఉండటం వల్ల రథసప్తమి అని పేరు వచ్చినట్లు ఆధ్యాత్మిక కథనాలు బట్టి తెలుస్తుంది. సూర్య భగవానుడు మానవ సమాజానికి ప్రత్యక్ష దైవంగా చెప్తారు. సూర్యారాధన మన సాంప్రదాయంగా వస్తుంది. మహిమాన్వితుడు ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుని ఆరాధన వైదిక సాంప్రదాయంలో అనాదిగా కొనసాగుతుంది. ఈ సృష్టికి వెలుగును, చైతన్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవుడిగా సూర్యుడిని కొలుస్తారు. ఈ చరాచర జగత్తుకు ఆత్మ లాంటివాడు సూర్య భగవానుడని నమ్ముతారు. ఈ రోజునే సూర్యుని రథచక్రం ఉత్తర దిశకు మళ్లుతుంది. మకర సంక్రమణం నాడు రాశి మారినా దిక్కు మార్పిడి జరిగేది మాత్రం రథసప్తమి రోజునే. అందుకే ఉత్తర దిక్కుకు తిరిగిందని తెలుసుకున్న తర్వాత భీష్ముడు తన ప్రాణాలను అష్టమి నాడు పరమేశ్వరునిలో లీనం చేశారని దైవ గ్రంథాలు చెబుతున్నాయి. వైద్య శాస్త్రాల ప్రకారం నేత్ర రోగాలు, చర్మ రోగాలతో నిత్యం ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతుండేవారు ప్రతిరోజు సూర్యోదయమే నిద్రలేచి స్నానాదులు గావించి సూర్యునికి అభిముఖంగా కూర్చుని వ్యాయామం చేస్తే ఆరోగ్యంలో ఎంతో మార్పు ఉంటుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అటు ఆధ్యాత్మికంగానైనా ఇటు శాస్త్రీయంగానైనా సూర్యశక్తి బలమైనదిగా నిర్ధారణ అయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ, కృష్ణ తులసి దంపతులు ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఈయన వెంట తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కలిగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఓమ్మి రాంబాబు, ఎరగవరం మండల శాఖ అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ, పార్టీ నాయకులు గుబ్బల శ్రీనివాస్, తాతపూడి మారుతీరావు, తమరాపురామనములు ఉన్నారు.
అంతర్జాతీయ క్యాన్సర్ నివారణ దినోత్సవాన్ని తణుకులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఈ వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. క్యాన్సర్ 3 అక్షరాలే, కానీ జీవితంలో అది రేపే కలకలం ఎంతో. నిండు ప్రాణాల్ని బలి తీసుకునే ఆ ప్రాణాంతక వ్యాధి పేరు వింటేనే మనిషి నిట్ట నిలువునా వణికిపోతున్నాడు. ఎప్పుడు ఎవరికి ఎందుకు ఎలా వస్తుందో తెలియక హడలి చేస్తున్నాడు. ఈ వ్యాధికి వయసు తేడా లేదు, లింగభేదం ఉండదు. ఎవరినైనా ముగించేగల మహమ్మారి. దాన్ని ఢీకొనాలంటే ఆనుపానులేంటో తెలుసుకోవాల్సిందే. క్యాన్సర్ భూతాన్ని తలుచుకుంటేనే కళ్లల్లో భయం, మాటల్లో వణుకు, గుండెల్లో దడ, మృత్యువు వెంటాడుతున్నట్లే అనిపిస్తుంది. కారణం అవగాహన రాహిత్యమే. ఎలా వస్తుందో ఎందుకు వస్తుందో తెలిస్తే ఆ బోచిని తరిమి కొట్టడం తేలికే. కానీ దురదృష్టవశాత్తు జీవితం పట్ల అలక్ష్యం, దురలవాట్లతో వ్యాధిని కొని తెచ్చుకుని జబ్బు వచ్చాక అతిగా భయపడటం వల్ల మన దేశంలో క్యాన్సర్ మరణాల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ముఖ్యంగా రొమ్ము, నోరు, గర్భాశయ ముఖద్వార ఊపిరితిత్తులు, జీర్ణాశయ క్యాన్సర్లు అత్యధిక మందిని బలి తీసుకుంటున్నాయి. అయితే ఆరోగ్యకరమైన అలవాట్లు ఉన్న వాళ్లకి క్యాన్సర్ బహుదూరంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ సందర్భంగా తణుకుకు చెందిన ప్రముఖ వైద్యులు ఎండీ జనరల్ మెడిసిన్ సంబంగి నాగమోహన్ రావు మాట్లాడుతూ క్యాన్సర్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మన దేశంలో సుమారు ప్రతి సంవత్సరం 14 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అందులో సుమారు 6 నుంచి 7 లక్షల మంది డెత్లు జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం 50% మనం నివారించుకోవచ్చు. దానికి కారణం ముఖ్యంగా మన ఆహార అలవాట్లు, జీవన శైలి మార్చుకోవటం. పూర్వంకి ఇప్పటికే మార్పులు చాలా వచ్చాయి. ఎక్కువ కాయగూరలు, ఫ్రూట్స్ తీసుకుంటే ఫ్రూట్స్, కాయగూరలో క్యాన్సర్ నివారించే యాంటాసిడ్స్ ఉంటాయి. అలాగే ఫ్యాట్ ఉన్న కంటెంట్స్, ఈ జంక్ ఫుడ్స్ తినకూడదు. పూర్వం పిల్లలకి స్కూల్లో ఆటలాడేవారు. ఇప్పుడున్న స్కూల్లో అక్కడ ఆటలు అనేది ఆటలు మానేసి ఈ కంప్యూటర్లు, వీడియో గేమ్స్, ఈ సాఫ్ట్వేర్ చిన్నపిల్లలకే ఒబేసిటీ వచ్చేస్తుంది. అంటే బరువు బాగా ఎక్కువగా ఉన్నాయి. బరువు ఎప్పుడైతే ఎక్కువ ఉన్నాయో పెద్ద అయ్యాక వాళ్ళ క్యాన్సర్ ఎర్లీగా వచ్చేస్తుంది. ఆడపిల్లలకి ఇంత ముందు 14 ఏళ్ళు 13 ఏళ్ళకి పెద్ద మనుషులు అయ్యారు, క్యాన్సర్స్ అయ్యారు. ఇప్పుడు 9 ఏట 10 సంవత్సరంలో రిజిస్టర్ వాళ్ళు ఎర్లీగా హార్మోన్స్ ప్రెషర్ లోనే ఎక్కువ అయ్యి వాళ్ళలో కూడా క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ కానీ కింద గర్భసంచి క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయి. వాకింగ్, ఎక్సర్సైజ్, గేమ్స్ బాగా ఆడితే ఇది మనం కంట్రోల్ చేసుకోవాలి. ఆడపిల్లలు కూడా చదువు ఎక్కువైపోయి ఉద్యోగాలు చేయటం వలన లేట్గా మ్యారేజ్, లేట్గా పిల్లలకి అంటున్నారు. ఆ స్టేజ్లో రొమ్ము క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువ. మన స్టేజ్ వచ్చి గుర్తించే టైంలో స్టేజ్ 4లోకి వెళ్ళిపోతున్నాం, స్టేజ్ 3 and 4లోకి వెళ్ళిపోతున్నాం. ఉన్నట్టుండి ఆకలి చచ్చిపోవటం, కొంతమందికి అన్నం తింటున్నా కూడా బరువు తగ్గిపోవటం, అలాగే కంటిన్యూస్గా 3 వారాలు మందులు వాడుతున్న దగ్గు తగ్గపోవడం కానీ, బౌల్ హ్యాబిట్స్ ఉన్నట్టుండి మోషన్స్ రావటం, కాన్స్టిపేషన్ రావటం, ఏ కారణం లేకుండా బ్లడ్ పడిపోవటం మోషన్ నుంచి, అలా జరిగితే ముందు అర్జెంటుగా క్యాన్సర్ మీద ఉంచి ఆ టెస్టులు చేయించుకోవటం. మన టెక్నాలజీ బాగా పెరిగింది. ఇంతవరకు మీద టెక్నాలజీ టెస్టులు చేసే విషయంలో కానీ, ఎంఆర్ఐ ఎన్ని టెస్టులు చేసి, అలాగే వైద్యంలో కూడా ఎంత టెక్నాలజీ పెరిగినా ఎర్లీ స్టేజ్లో మనం గుర్తుంచుకోవడం చాలా కష్టంగా ఉంది. గవర్నమెంట్ కూడా బాగా ఆరోగ్యశ్రీ అని పెట్టి అన్ని హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వైద్యం బాగా జరుగుతుంది. సో ఇందువల్ల తెలియపరిచేది ఏంటి, యాజ్ ఎర్లీ యాజ్ క్యాన్సర్ తొందరగా గుర్తిస్తే లైఫ్ బాగానే ఉంటుందని నా సలహా. మన దేశ అభివృద్ధిని ప్రతిబింబించే వ్యవసాయ రంగానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోయినప్పటికీ ఇతర అభివృద్ధి విషయాలకు కేంద్ర బడ్జెట్ నుంచి మంచి స్థానం కల్పించిందని ప్రముఖ ఆడిటర్, సామాజిక విశ్లేషకులు జొన్నలగడ్డ సూర్యసుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. తణుకుకు చెందిన ప్రముఖ విద్యా సంస్థ ఎస్కేఎస్టీ మహిళా డిగ్రీ కళాశాల వాణిజ్య, అర్థశాస్త్ర విభాగాలు మంగళవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా ఆదాయపు పన్ను పరిమితిని 12 లక్షల రూపాయలకు పెంచడం వల్ల వేతన ఉద్యోగులకు మేలు జరగనున్నట్లు ఆయన చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పోలవరం ప్రాజెక్టు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు బడ్జెట్లలో తగిన ప్రాధాన్యతనివ్వడం సంతోషకరమని అన్నారు. ఆ సంవత్సరానికి రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ దాని నిమిత్తం లెదర్ బ్యాగ్ తో ఆ రోజు కరెన్సీ వాళ్ళ కరెన్సీ తీసుకుని రావడం జరిగింది. ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది, ఎన్ని లక్షల ఇన్కమ్ వస్తుంది, ఒక బడ్జెట్ వేసుకుని ఒక లెదర్ బ్యాగ్ లో పట్టుకొచ్చేది. ఆ లెదర్ బ్యాగ్ ని బోగోటో అంటారు డానిష్ లాంగ్వేజ్. అక్కడి నుంచి కాయిన్ అయ్యి వచ్చింది మాట బడ్జెట్ అన్నమాట. ఆ బోగోటాన్ని మరో రూపాంతరం చెంది బడ్జెట్ గా మనకి ఇబ్బంది రావడం జరిగింది. మన భారతదేశానికి సంబంధించి ఫస్ట్ బడ్జెట్ 1950లో వచ్చింది. మన బడ్జెట్ ఈ సంవత్సరం అవుట్లే ఎంతంటే టోటల్ 50,65,000
345 కోట్లు. అది గత సంవత్సరం 47 లక్షలు. అంటే సుమారు 8 లక్షల కోట్లు బడ్జెట్ ఇంక్రీజ్ అయింది ఈ సంవత్సరం కంపేర్ టు ఎర్లియర్ ఇయర్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి ఇచ్చిన ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి 5,936 కోట్లు. పోలవరం అథారిటీ ఖర్చులు అవుతాయి. అథారిటీ వాళ్ళంతా పోలవరంలో ఇన్స్పెక్ట్ చేయడం ఖర్చులు అవుతాయి. వాళ్ళకి 54 crores కేటాయించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ 3,296 కోట్లు. ఇది ఆంధ్రాకి సంబంధించి ప్రముఖంగా ఇచ్చినటువంటి బడ్జెట్లో ఇచ్చినటువంటి సంస్థ. అయితే ఇందులో కొంత విమర్శ ఏంటంటే బీహార్ కంటే మనకు తక్కువ ఇచ్చారు. బీహార్ మనకంటే కూడా వెనకబడి ఉంది. తల్లి వాళ్ళు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక అంశం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్. 11,99,000 రూపాయలు వస్తే ఆదాయం వస్తే ట్యాక్స్ లేదు. ఒకసారి 12 లక్షల రూపాయలు దాటిపోతే ఈ బేసిక్ ఎగ్జాంపుల్ 4 lakhs పడిపోతుంది. 12 లక్షల వరకు ట్యాక్స్ లేదు. ఉద్యోగులకు 12,75,000 వరకు ట్యాక్స్ లేదు. కానీ ఒకసారి ఆ బెంచ్ మార్క్ దాటినట్టయితే 4 లక్షల నుంచే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. వేతన జీవులకైనా లేకపోతే వ్యాపారస్తులకైనా వృత్తి వ్యాపారాలకైనా ఎవరికైనా తప్పనిసరిగా కొంత బెనిఫిట్ అయితే తప్పనిసరిగా జరిగింది ఈ స్లాబ్ సిస్టమ్ వల్ల. రైతు లేకపోతే దేశమే లేదనుకుంటాం. హస్బెండ్ రైతులకి పూర్తిగా జరగలేదు. ది బెస్ట్ అని చెప్పడం ది బెస్ట్ బడ్జెట్. కళాశాల ప్రిన్సిపల్ యు లక్ష్మీ సుందరిబాయి అధ్యక్షతన జరిగిన ఈ బడ్జెట్ అవగాహన సదస్సులో అధ్యాపకులు ఎస్ సత్యకిరణ్, జి అరుణకుమారులతో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇదే కళాశాలలో రథసప్తమి సందర్భంగా ఉదయం జరిగిన కార్యక్రమంలో సూర్య ఆరాధన, యోగాసనాలను విద్యార్థుల చేత చేయించి ఆరోగ్యంపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ చిట్టూరు సత్యవశారాణి మాట్లాడుతూ సూర్య ఆరాధన వల్ల ఆరోగ్యం పెరుగుతుందని, సూర్యరశ్మి మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని చెప్పారు. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించి మానవ శరీరానికి విటమిన్ డి అందిస్తుందని, రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుందని వివరించారు. ఇందులో భాగంగా యోగాసనాలు చేయించిన యోగ జాతీయ ప్లేయర్ కళాశాల పూర్వ విద్యార్థిని కె కార్తీక్ ను ఆమె అభినందించారు. దేశవాళీ కోళ్లతో పాటు ఫారం కోళ్లలో కూడా సంభవిస్తున్న అసహజ మరణాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని పశ్చిమ గోదావరి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె మురళీకృష్ణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తణుకు పెరవల రోడ్డులోని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా ఇంకా నిర్ధారణ కాని ఈ మరణాలను బర్డ్ ఫ్లూ వ్యాధిగా భావించడం సరైంది కాదని అన్నారు. త్వరలోనే ఈ అసహజ మరణాల వ్యాధి నిర్ధారణ జరుగుతుందని ఆయన అన్నారు. అప్పటి వరకు వ్యాధి వ్యాప్తి నివారణ, బయోసెక్యూరిటీ విధానాలు పాటించాలని డాక్టర్ మురళీకృష్ణ రైతులకు సూచించారు. అలాగే చనిపోయిన కోళ్లను గొంత తీసి పూడ్చిపెట్టాలని ఆయన స్పష్టం చేశారు. అలా కాకుండా సంచుల్లో కట్టి కాలువల్లో వేయటం, రోడ్ల పక్కన పెట్టడం లాంటివి చేస్తే చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంకా కోళ్ల ఆరోగ్యం కాపాడటం కోసం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించడంలో భాగంగా కోళ్లపై క్రిమిసంహారక మందులు స్ప్రే చేయడం, త్రాగునీటిలో వ్యాధి నిరోధక మందులు వాడటం వల్ల వ్యాధి అదుపులో ఉంటుందని ఆయన తెలిపారు. ఈ వ్యాధి మనుషులకు సోకే అవకాశం ఎంతమాత్రం లేదని, కోళ్ల ఫారాల్లో పనిచేసేవారు భయపడొద్దని డాక్టర్ మురళీకృష్ణ భరోసా ఇచ్చారు. కోళ్ల పెంపకందారులందరికీ కూడా ఈ మధ్యన మనం గత 10-15 రోజుల నుండి కూడా కోళ్లల్లో మామూలుగా సహజంగా సంభవించేటువంటి మరణాలు కాకుండా కొద్దిగా అసహజమైనటువంటి మరణాలు, అన్యూజువల్ మార్టాలిటీ అనేటువంటిది రావడం జరుగుతుంది. దీన్ని కొంతమంది మన ప్రెస్లో కానీ లేకపోతే మీడియాలో వచ్చినట్టుగా అన్యూజువల్ మార్టాలిటీ అని కానీ ఇది బర్డ్ ఫ్లూ అనుకుని, లేకపోతే దీని మాంసాన్ని కానీ లేకపోతే ఎగ్స్ కానీ తినకూడదు అనేటువంటి అపోహలు అనేటువంటివి దూరం చేయడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేటువంటిది పెట్టడం జరిగింది. మరి మీరందరికీ తెలుసు, గత సంవత్సరం లేదా అంతకుముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం చలి అనేటువంటిది చాలా ఎక్కువగా ఉన్నది. ఈవెన్ ఫిబ్రవరిలో కూడా మనం ఇంకా ఎక్కువగా
అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా మన నమోదు అవ్వడం వల్ల ఈ వైరస్ అనేటువంటిది జనరల్గా ఈ సీజన్లో వచ్చేటువంటి కుక్కర్ తెగులు కానీ లేకపోతే కొరైజా కానీ లేకపోతే సిఆర్డి ఈ వ్యాధులు అనేటువంటి జనరల్గా వస్తూ ఉంటాయి. అయితే ఏంటంటే ఈసారి విరులెన్స్ అనేటువంటిది ఎక్కువగా ఉండి ఈ వైరస్ అనేటువంటిది ఎక్కువగా మరణాలని సంభవింప చేస్తున్నాయి. దీనికి ముఖ్యంగా ఈ వైరస్ ఏంటి అనేది తెలుసుకోవడానికి మేము శాంపుల్స్ మన జిల్లా నుండి పంపించడం జరిగింది. దాని యొక్క రిజల్ట్స్ 10-15 రోజుల్లో మనకి వస్తాయి. వచ్చిన తర్వాత ఆ వైరస్ ఏంటన్న దాన్ని బట్టి మనం కంట్రోల్ మెజర్స్ తీసుకుంటాం. ఈలోగా రైతులు చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఏవైతే కోళ్ళు చనిపోతున్నాయో వాటిని పంట కాలువల్లో కానీ లేకపోతే పెంట కుప్పల మీద పడేయకుండా ఏ ఫామ్కి ఆ ఫాము అక్కడ కనీసం 6 నుండి 10 అడుగుల గొయ్యి తీసి అందులో ఆ కోళ్ళను లేయర్ బై లేయర్ మనం ఈ పొడి సున్నాన్ని చల్లుకొని ప్రాపర్గా డిస్పోజల్ చేయాలి. ప్రజలు నిర్భయంగా కోడిగుడ్లు కోడి మాంసం వినియోగించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ ఎల్కే సుధాకర్, తణుకు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వాకాని ప్రసాద్, అత్తిలి ప్రాంతీయ పశు వైద్యశాల అధికారి డాక్టర్ కె నరసింహారావు, తణుకు పశు వైద్యాధికారి డాక్టర్ కరణం శంకర్, పౌల్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులు కోమట్లవల్లి వెంకట సుబ్బారావు, గొడితి గంగాధరరావులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనే ముఖ్యమైన కోర్టుగా ప్రసిద్ది చెందిన తణుకు కోర్టు కార్యకలాపాల్లో ఒక భాగంగా అవసరమైన పోస్టాఫీసును నెలకొల్పాలని బార్ అసోసియేషన్ వినతిని పరిశీలించేందుకు పట్టణానికి చెందిన హెడ్ పోస్టాఫీస్ అధికారులు, సిబ్బంది మంగళవారం కోర్టుకు విచ్చేశారు. ఈ మేరకు బార్ అసోసియేషన్ భవనంలో సబ్ పోస్టాఫీసు ఏర్పాటుకు ఉన్న అవకాశాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షులు సోరంపూడి కామేష్ మాట్లాడుతూ న్యాయవాదులకు విధి నిర్వహణలో పోస్టల్ శాఖ సేవలు ప్రతిరోజు అవసరం ఉంటాయని అన్నారు. తణుకు కోర్టు ఆవరణలో మన బార్ అసోసియేషన్ హాల్నందు మరి పోస్ట్ ఆఫీస్ ఒకటి ఏర్పాటు చేసుకొచ్చాము. మరి న్యాయవాదులందరూ కూడా మరి పోస్ట్ ఆఫీస్ రావడం వల్ల న్యాయవాదులకి మరి న్యాయవాద గుమాస్తాలకి అదేవిధంగా కోర్టు స్టాఫ్కి అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడి నుంచి చాలా దూరం ప్రయాణం చేసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళవలసి వస్తుంది. మరి ప్రజలకి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేస్తే చాలా సదుపాయంగా ఉంటుందని చెప్పి ఏర్పాటు చేసేసాము. దీనికి మన 4th డివిజన్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి గారైన వారైన సత్యవతి గారి ద్వారా జిల్లా కోర్టు దగ్గర నుంచి హైకోర్టుకి కూడా మన లెటర్లు పెట్టుకోవడం జరిగింది. గతంలో సంతోషకరమైన విషయం ఏంటంటే పోస్ట్ ఆఫీస్ పెట్టుకోవడానికి పర్మిషన్ లభించింది హైకోర్టు వారి దగ్గర నుంచి. మరి ఈరోజు ఇన్స్పెక్షన్ నిమిత్తం పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. వచ్చి ఈ ప్రాంగణం అంతా పరిశీలించుకుని వెళ్ళారు వాళ్ళు. మరి ఇక్కడ 2-3 ప్రదేశాలు వాళ్ళకి చూపించడం జరిగింది. ఎక్కడైతే అరువుగా ఉంటుందో పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ ప్లేస్ని మనం వాళ్ళకి ఇచ్చి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ త్వరలో రావడానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా న్యాయవాదులందరికీ కూడా మరి న్యాయవాదుల గుమాస్తాలకి అందరికీ కూడా మొత్తం కక్షిదారులందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది పోస్ట్ ఆఫీస్ రావడం వల్ల అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ త్వరలో ఈ పోస్ట్ ఆఫీస్ వచ్చేలా ప్రయత్నం చేయడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఈ కార్యక్రమంలో సబ్ పోస్ట్ మాస్టర్ పసలపూడి రత్నకుమారి, జీడీఎస్ బి తేజస్విని, అసోసియేషన్ కార్యదర్శి ఈదా రామకృష్ణ, న్యాయవాదులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం పెద్ద తాడేపల్లి గ్రామంలో మంగళవారం రథసప్తమి వేడుకలు నిర్వహించారు. గ్రామ దేవతలైన శ్రీ వసు వనువులమ్మ మారమ్మ తల్లి పోతురాజుల ఆలయం వద్ద గ్రామస్తులంతా కలిసి ప్రత్యేక పూజలు చేశారు. గత 11 సంవత్సరాలుగా రథసప్తమి పర్వదినాన ఆవు పిడకలపై పాలు పొంగించి పరమాన్నం తయారు చేసి నైవేద్యంగా సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. పసుపు కుంకుమలతో అర్చనలు, పంచామృతాలతో అభిషేకం నిర్వహించి సూర్యోదయానికి నైవేద్యం సమర్పించారు. ఆలయ నిర్వాహకులు బండి శ్రీనివాసరావు, ధనలక్ష్మి దంపతులు ఆధ్వర్యం వహించారు. గోడపాటి ప్రసాద్, లక్ష్మి, ఆలపాటి అనిల్ కుమార్, లీలా, గ్రామానికి చెందిన పలువురు మహిళలు పాల్గొన్నారు. పరమేశ్వరాజ్యం, ఆలపాటి శ్రీదేవులు మాట్లాడుతూ ఆలయ విశేషాలు వివరించారు. పెంటపాడు మండలం అలంపురం గ్రామానికి చెందిన వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత హాస్పిటల్లో ఈ నెల 6, 20 తేదీల్లో ఎముకలు, కీళ్లకు సంబంధించిన వైద్య నిపుణులు పాల్గొని సేవలు అందిస్తారని ఫౌండర్, చైర్మన్ కొలనవాడ పెదకృష్ణరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఉచిత వైద్య శిబిరంలో ఆర్థోపెడిక్ తో పాటు జనరల్ సర్జన్, చర్మ, ఊపిరితిత్తులు, చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు పాల్గొని పరీక్షలు చేస్తారని
చేస్తున్నారని ఈ అవకాశాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని పెదరామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. పాలకోడేరు మండలం మోగల్లు గ్రామ సూర్య దేవాలయంలో రథసప్తమి వేడుకలను మంగళవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ మేరకు సౌమ్య, ఛాయ, పద్మిని, ఉషా సమేత భానుమత్ స్వామి వారికి అభిషేకాలు, కళ్యాణం, సూర్య నమస్కార కార్యక్రమాలు జరిగాయి. అనంతరం భక్తులకు అన్నసమారాధన జరగగా తణుకు నరేష్ క్లాత్ షోరూం యాజమాన్యం స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఇప్పుడు ప్రకటనలు.